హాయ్ హలో అందరికీ ఈరోజు స్పెషల్ ఏంటంటే ఎగ్ బిర్యానీ ఎలా చేయాలనో ఈ వీడియోలో చూపిస్తానండి. ఎగ్ బిర్యానీ కోసం 11 ఎగ్స్ ఉడకబెట్టేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని 2 గ్లాసులు బాస్మతి రైస్ కడిగి పక్కకు పెట్టేసుకుందాం. బిర్యానీ కోసం ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, టమాటా, నిమ్మకాయ తీసుకుందాము. గ్రేవీ కోసం టమాటా కట్ చేసుకుందాము. కొన్ని ఎల్లిపాయలు వేసుకొని మిక్సీ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. పొట్టు తీసుకుని ఎగ్స్కి ఘాట్స్ పెట్టుకొని పక్కకు పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకుందాం. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకుని ఎగ్స్ని వేసేసుకొని కొంచెం ఫ్రై కానిద్దాము. ఫ్రై అయిన ఎగ్స్లో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. ఉప్పు కారం పట్టేటట్టు ఫ్రై చేసుకుందాం ఎగ్స్ని. ఎగ్స్ రెడీ అండి. రైస్ కోసం వాటర్ పెట్టేసుకుందామండి. అందులో గరం మసాలా అన్నీ వేసుకుందాం. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, సాల్ట్ వేసుకుందాము. కొంచెం ధనియాల పొడి వేసుకొని రైస్ ఉడకనిద్దాం. పక్క స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకుందాం. బిర్యానీకి సరిపడే గిన్నె పెట్టుకొని 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. బిర్యానీకి ఎలా కావాలో అలా ఫ్రై చేసుకుందాము ఆనియన్స్ని. ఫ్రై అయిన ఆనియన్స్ కొన్ని పక్కకి తీసి పెట్టేసుకుందాం. కొంచెం సాజీరా, 4-5 పచ్చిమిర్చి, మనం చేసుకున్న గ్రేవీ వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. పెరుగు వేసుకుందామండి. ఒకసారి కలుపుకొని గ్రేవీ కొంచెం దగ్గర పడేదాకా ఉడకనిద్దాం. కొంచెం పసుపు, కొంచెం కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని గ్రేవీ దగ్గర పడేదాకా ఉడకనిద్దామండి. గ్రేవీ దగ్గర పడేదండి. ఇట్లా నూనె తేలేదాకా ఉడకనియాల. మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్ వేసేసుకుందాము. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ మర్చిపోయినానండి. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాము. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 2 స్పూన్స్ సాల్ట్ వేసేసుకుందామండి. ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఎగ్స్ని ఉడకనిద్దాం. గ్రేవీలో ఎగ్స్ ఉడికినాయండి. కొంచెం గ్రేవీతోనే ఎగ్స్ తీసేసి ఇంకొక స్టవ్ మీద బాస్మతి రైస్ 80% ఉడికినాయండి. 2 లేయర్స్గా గ్రేవీలో వేసేసుకుందామండి. రైస్ని లెవెల్గా అనుకొని మనం తీసేసిన ఎగ్స్ని వేసేసుకుందాము. ఒక్కొక్కటిగా ఎగ్స్ని నీట్గా పెట్టేసుకొని మిగిలిన రైస్ కూడా వేసేసుకొని రైస్ మొత్తం ఒక లెవెల్గా అనుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఫ్రై చేసిన ఆనియన్స్, సగం నిమ్మకాయ, 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. రైస్ ఉడకబెట్టుకున్న వాటర్ కొంచెం పోసేసుకొని మూత పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని చపాతీ పేనం పెట్టేసుకొని 10 to 15 మినిట్స్ బిర్యానీ సిమ్లోనే ఉడకనిద్దామండి. మనకు నచ్చినట్టు టేస్టీగా ఇంట్లోనే మనం చేసుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో పెట్టి మీకు నోటిఫికేషన్ వస్తుందండి.